ఫ్రెండ్స్ ఎందుకో తెలియదు కానీ ఏ దేశంలో చూసినా ఒక కంపెనీ కార్లు అయితే మనకు అడుగడుగునా కనిపిస్తాయి అనమాట. మన ఇండియాలో కూడా పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఆ కంపెనీ బ్రాండ్ వెహికల్స్ మాత్రం అడుగడుగునా కనపడతాయి. అండ్ చాలా మంది పీపుల్ ట్రస్ట్ కూడా చేస్తారు. చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, అంటే నేను ఇక్కడ చదువుకున్నారు చదువుకోలేని వాళ్ళు అని డిఫరెన్షియేట్ చేయడం లేదు. కాకంటే వెహికల్ గురించి అవగాహన ఉన్నా లేకపోయినా ఆ వెహికల్ని ఖచ్చితంగా పర్చేజ్ చేస్తారు. ఈవెన్ కిలోమీటర్ ఆల్సో డజంట్ మ్యాటర్. 1 lakh కానీ 1,50,000 కానీ పీపుల్ అయితే గుడ్డిగా పర్చేజ్ చేస్తారు. ప్రైస్ వచ్చేసి ఈవెన్ 5 lakhs అబోవ్ అయినా కూడా మన వాళ్ళు పర్చేజ్ చేస్తారు. బ్రాండ్ అని తల తింటున్నాడు. ఇంతకీ ఏ బ్రాండ్ అని అనుకుంటున్నారా? అదే అండి, జపాన్లోని వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రాండ్ టొయోటా కంపెనీ. సో ఆ కంపెనీ కార్ల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అండ్ టొయోటా కంపెనీలోని వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ అండ్ లగ్జరియస్ వెహికల్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ ఉన్న కార్ వచ్చేసి టొయోటా కంపెనీలోనే వన్ ఆఫ్ ద లగ్జరియస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ వెహికల్ అనమాట. కువైట్లో దీని ప్రైస్ అండ్ మనకైతే ఫ్రెండ్లీ బడ్జెట్లో రెంట్కి దొరుకుతుందా దొరకదా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ కార్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ గురించి తెలుసుకున్న తర్వాత దీని ప్రైస్ అండ్ రెంట్కి ఎంత దొరుకుతుందో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను. Guys, here we have the Toyota's Land Cruiser Prado TXL variant which comes under 2.8 liters V6 engine and ఈ వెహికల్లో మనకి మ్యాక్సిమం పవర్ వచ్చేసి 150 bhp at 3400 rpm వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి 201 హార్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. అదేవిధంగా టార్క్ చూసుకున్నట్లయితే 420 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది 1400 rpm వరకు. అండ్ ఇది వచ్చేసి ప్రాపర్ ఎస్యూవీ వెహికల్ అనమాట. అంటే మనం దీంట్లో అడ్వెంచర్స్ చేయొచ్చు, ఆఫ్ రోడింగ్ చేయొచ్చు, అదేవిధంగా సిటీ రైడ్స్, లాంగ్ టూరింగ్ కూడా చేయొచ్చు. మనకి ఎటువంటి టైర్నెస్ అనేది అనిపించదు ఈ కార్లో మనం జర్నీ చేసేటప్పుడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే చూడొచ్చు, మనకి షో గ్రిల్ అనేది వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ క్రోమ్ ఫినిష్లో అయితే మనకి షో గ్రిల్ అనేది కనబడుతుంది. చాలా బ్రాడ్గా కాకుండా అండ్ చిన్నది కాకుండా నార్మల్ సైజ్లో మనకి క్వైట్ కామన్గా చాలా మంచి లుక్ని అయితే ఇస్తుంది. అగ్రెసివ్ లుక్స్ కొంచెం అయితే తక్కువనే అనుకోవచ్చు, ఎందుకంటే ఇట్స్ నాట్ అండ్ స్పోర్ట్స్ వెహికల్, ఇట్స్ అన్ ప్రాపర్ ఎస్యూవీ వెహికల్. సో అందుకనేసే మనకి ఈ కార్లో అగ్రెసివ్ లుక్స్ అనేవి కనిపించవు. గైస్, ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మనకి హెడ్ ల్యాంప్స్ చాలా హ్యూజ్ సైజ్లో అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ఎల్ఈడి లైట్స్ దొరకవు, హాలోజన్ లైట్స్ దొరుకుతాయి. మనకి నైట్ టైంలో ఎటువంటి విజిబిలిటీ ప్రాబ్లం అనేది రాదు. ఫాగ్ ల్యాంప్స్ మాత్రం మనకి ఎల్ఈడీలోనే దొరుకుతాయి గైస్. దీని విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక చిన్న క్లిప్ పెడతాను ఇక్కడ, నైట్ టైం విజిబిలిటీ ఎలా ఉంటుందో హెడ్ ల్యాంప్స్ది, ఫాగ్ ల్యాంప్స్ది మీరే చూసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే చూడొచ్చు, ఇది వచ్చేసి ఫాగ్ ల్యాంప్స్ లైట్ అండ్ ఇది వచ్చేసి మెయిన్ హెడ్ లైట్. సో హై బీమ్ అండ్ లో బీమ్, సో రెండిట్లో కూడా చాలా మంచి బ్రైట్నెస్ అనేది ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ విడ్త్ వచ్చేసి 1.09 mm అయితే అండ్ ఈ వెహికల్ లెంత్ వచ్చేసి 5.10 mm అనమాట లెంత్. హైట్ వచ్చేసి 1.86 mm ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్లో మనం చూసుకున్నట్లయితే టొయోటా కంపెనీ చాలా మంచి రేడియల్ టైర్ని అయితే ప్రొవైడ్ చేసింది. వచ్చేసి ఈ కార్లో 17 inch అలాయ్ వీల్స్ అయితే దొరుకుతాయి. గైస్, ఆఫ్ రోడింగ్ కార్ అంటానే మెయిన్గా మనకు గుర్తొచ్చేవి రెండు, ఒకటి గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి మెయిన్ సస్పెన్షన్. సో ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారో. అండ్ హియర్ వీ కెన్ చెక్ దట్ V6 ఇంజన్ బ్యాడ్జింగ్ అండ్ వీ హ్యావ్ ద ల్యాండ్ క్రూజర్ ప్రాడో బ్యాడ్జింగ్. యాక్చువల్గా ఇది వచ్చేసి బ్యాడ్జింగ్ కాదు, స్టిక్కర్ అనమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి RVM మిరర్స్ అనేవి ఆటోమేటిక్ లభిస్తాయి. విచ్ ఇన్ బిల్ట్ ఇండికేటర్స్ కూడా అందులోనే ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఇండికేటర్స్ బ్రైట్నెస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, వితౌట్ కీ సహాయంతో మనం ఈ కార్ని లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. అది కూడా ఒక ఫింగర్తో. మన ఫోన్ని మనం ఎలా అయితే ఆపరేట్ చేస్తామో సేమ్ అలాగే దీంతో కూడా ఈ డోర్ హ్యాండిల్లో మనకైతే సెన్సార్ ఉంటుంది ఆ 2 lines దగ్గర. సో మనం మన ఫింగర్తోనే ఈ కార్ని లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. సో అది కూడా ఏ విధంగానో చూపిస్తాను. కీ అయితే మన దగ్గర ఉంచాల్సిన అవసరం లేదు, మన పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక ఆప్షన్ కూడా ఈ కార్లో ఉంది. మనం వెహికల్ లోపలికి వెళ్ళి కార్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో వెహికల్ బయట నుండే విత్ కీ సపోర్ట్తో మనం ఈ కార్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. అది కూడా ఎలానో చూపిస్తాను. సో ఈ కీలో వచ్చేసి టోటల్ 2 buttons ఉంటాయి. ఒకటి వచ్చేసి అన్లాక్ బటన్ అండ్ ఇంకోటి వచ్చేసి లాక్ బటన్. సో మనం లాక్ బటన్ని 3 times ప్రెస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ టైం లాక్ చేసి వదిలేయాలి, అగైన్ లాక్ చేసి వదిలేయాలి, థర్డ్ టైం వచ్చేసి లాంగ్ ప్రెస్ చేసుకోవాలి.
మళ్ళీ మనం ఈ వెహికల్ని ఆఫ్ చేయాలంటే 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డోర్ హ్యాండిల్ని పుల్ చేయడం, అనదర్ వే వచ్చేసి రిమోట్ కీలో ఉన్న అన్లాక్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వెహికల్ అనేది ఆఫ్ అయిపోతుంది. అండ్ సో సైడ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంది గాయస్. ఫ్రెండ్స్, బ్యాక్ ప్రొఫైల్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టొయోటా లోగో ఇచ్చారు. అండ్ అదే విధంగా కింద చూసుకున్నట్లయితే ల్యాండ్ క్రూజర్ ప్రాడో అనే బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు. మంచిగా ఉంది స్టైలింగ్, సింపుల్గా. బ్యాక్ సైడ్ అయితే మనం చూసుకోవచ్చు వేరియంట్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ బటన్స్ కూడా ఉంటాయన్నమాట. మన దగ్గర కీ ఉన్నప్పుడు మనం లాక్ కావాలంటే లాక్ చేయొచ్చు, లేదా అన్లాక్ కావాలంటే అన్లాక్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో అయితే మనకి బూట్ స్పేస్ చాలా అంటే చాలా ఎక్కువగా లభిస్తుంది. అండ్ మనం చూడొచ్చు ఇక్కడ సీట్స్ ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి 7 సీటర్ వెహికల్ కాబట్టి మనకి సీట్స్ అవసరమైతే మనం రీక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఈ సీట్ని కూడా నేను రీక్లైన్ చేస్తాను. చూడండి స్పేస్ అనేది ఎంత ఉంటుందో. సో ఇక్కడ నేను ఒకదాన్ని పట్టుకొని లాగుతున్నాను కదా, దీన్ని కొంచెం ఫోర్స్తో యూజ్ చేసామంటే ఈ సీట్స్ని రీక్లైన్ అండ్ డీక్లైన్ చేసుకోవచ్చు. ఈ 2 సీట్లు రీక్లైన్ చేసిన తర్వాత కూడా మనకి 10 లీటర్స్ ఆఫ్ ట్రాలీ బ్యాగ్స్ అయితే ఒక 2 బ్యాగ్స్ని మనం ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నేను ఇక్కడ ఏ విధంగా అయితే డిక్లైన్ చేస్తున్నానో అదే విధంగా డిక్లైన్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అదేవిధంగా బ్యాక్ ప్యాసెంజర్స్ కోసం మనకి ఇక్కడ సింగిల్ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేశారు 2 సైడ్స్. అండ్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ వెహికల్ ఒక జాక్ అయితే ఈ చిన్న డోర్ కనిపిస్తుంది కదా, ఇది తీసారంటే మనకి దీని లోపల అయితే జాక్ ఉంటుంది. ఈ జాక్ని హోల్డ్ చేయడం కోసం ఒక రబ్బర్ స్ట్రాప్ అయితే ఉంటుంది. ఆ రబ్బర్ స్ట్రాప్ని మనం ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో మనం ఈజీగా ఈ జాక్ అనేది బయటికి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే మనకి టైర్ పంచర్ కానీ లేదా టైర్ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మనకి జాక్ ఒకటి ఉంటే సరిపోదు. నట్ అండ్ బోల్ట్స్ని బిగించడానికి మనకి టూల్స్ అయితే కావాలి. సో ఆ టూల్స్ ఉన్న ప్లేస్ అయితే ఈ డోర్ చూస్తున్నారు కదా. సపరేట్గా మళ్ళీ వీటి కోసం ఒక స్టోరేజ్ ఏరియాని లేకుండా ఈ డోర్లోనే ఇన్బిల్ట్ ఒక డోర్లో వచ్చేసి మనకి టూల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. చూడొచ్చు, మన వెహికల్కి సంబంధించిన టూల్స్ బాక్స్ అయితే ఇక్కడ ఉంది. మనం ఇక్కడ ఉన్న డోర్స్ని ఈ ట్విస్ట్ క్లిప్స్తో ఈజీగా అయితే లాక్ చేయొచ్చు. మన వెహికల్ రన్నింగ్లో మనకి ఎటువంటి వైబ్రేషన్ అనేది రాదు. అండ్ అదేవిధంగా ఇంకో సైడ్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫైర్ ఎగ్జిస్టర్ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఉంటుంది. సో సేమ్ ఈ డోర్ కూడా అలాగే. ఈ చిన్న క్లిప్స్ని కొంచెం రొటేట్ చేసామంటే మనకి డోర్స్ అనేవి ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోతాయి. ఈ డోర్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డోర్కే టైర్ ఉంటుంది కాబట్టి. సో మనకి ఇక్కడ చిన్న స్పేస్ అనేది ఇచ్చారు డోర్ని పుల్ చేసుకోవడానికి ఈజీగా. సో ఇది గైస్ బ్యాక్ ప్రొఫైల్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడైతే మనం మిడిల్ రోకి వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్, మనకి ఈ కార్లో వచ్చేసి ప్రతి ఒక్క సీట్ లెదర్ సీటే ఉంటుందన్నమాట. ఎక్కడ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేయలేదు. అండ్ మనం మిడిల్ సీట్లో చూడొచ్చు, ఆర్మ్ రెస్ట్ కూడా మనం చూసుకుంటే ఫుల్ ఆఫ్ లెదర్లోనే ఉంది. అండ్ ఆర్మ్ రెస్ట్లో వచ్చేసి ట్విన్ కప్ హోల్డర్స్ అయితే దొరుకుతున్నాయి బ్లాక్ కలర్లో. మిడిల్ రోలో 3 పర్సన్స్ అయితే లగ్జరీగా కూర్చోవచ్చు, ఈవెన్ 4 పర్సన్స్ కూడా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ కోసం మనకైతే ఇక్కడ మ్యాగజైన్ స్పేస్ దొరుకుతుంది. బోత్ సైడ్స్ చాలా మంచి స్పేసియస్గా ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనకి చూడొచ్చు ఏసీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఇచ్చారు. మనం ఇక్కడ ఆటో కానీ పెట్టుకోవచ్చు, లేదా ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు గాయస్, మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది హై కావాలంటే హై చేసుకోవచ్చు, లేదా మనం లో చేసుకోవాలన్నా కూడా లో చేసుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఫేస్కి మాత్రమే ఎయిర్ కావాలా, లేకపోతే ఫేస్ అండ్ లెగ్స్కి కావాలా అనేది. అండ్ టెంపరేచర్ కూడా మనం ఇక్కడ హై కావాలంటే హై చేసుకోవచ్చు, అండ్ అదేవిధంగా లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఎనీ టైం మనం ఆఫ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఏసీని కంట్రోల్ చేయడానికి డ్రైవర్ మీద అయితే డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు గైస్, టాప్ ఆఫ్ ద షటర్ సైడ్ అయితే మనకి వర్టికల్గా చాలా మంచి సైజులో ఏసీ వెంట్స్ అనేవి ఇచ్చారు. మిడిల్ రోలో కూడా మనం చూసుకోవచ్చు గైస్, పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి బ్రైట్నెస్తో రీడింగ్ ల్యాంప్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఆన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేయొచ్చు. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మనకి రీడింగ్ ల్యాంప్ అనేది ఉంది. అండ్ ఫైనల్గా ఇంకా ఫ్రంట్ సైడ్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్ ఏవో చూసేద్దాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ థింగే మనకి ఆటోమేటిక్ మిర్రర్స్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ మనం ఇక్కడ సీట్ కూడా ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు గాయస్. ఇక్కడ చూడొచ్చు, మనం బ్యాక్వర్డ్ కావాలంటే బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ కావాలన్నా కూడా మనం ఫార్వర్డ్ కూడా చేసుకోవచ్చు, సీట్స్ని ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫీచర్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం బ్యాక్ రెస్ట్ కూడా మనం ఈవెన్ ఫార్వర్డ్ కావాలంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కావాలంటే బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. ఈ రౌండ్ బటన్తో మన బ్యాక్ రెస్ట్లో ఉన్న కుషన్ని మనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
డౌన్ సైడ్ చూసుకుంటే మనం ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి అండ్ అదేవిధంగా బానెట్ ఓపెన్ చేయడానికి 2 బటన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ బ్రేక్ పెడల్ యాజ్ వెల్ యాజ్ ఎక్సలేటర్ పెడల్. ఆబ్వియస్లీ ఇట్స్ అండ్ ఆటోమేటిక్ వెహికల్. మనం ఇక్కడ 1 లీటర్ బాటిల్ని అయితే స్టోరేజ్ చేసుకోవచ్చు గైస్. అదేవిధంగా యాస్ట్రే కూడా ఇచ్చారు. ఆల్రెడీ నేనైతే చెప్పాను పవర్ విండోస్ ఉంటాయని ఈ వెహికల్లో. సో మనకి 4 డోర్స్ కూడా పవర్ విండోసే లభిస్తాయి. ఇక్కడ ఒకే బటన్తో అన్ని డోర్స్ని లాక్ అండ్ అన్లాక్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా షట్టర్స్ లాక్ కూడా ఉంది, లాక్ అండ్ అన్లాక్ బటన్. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకైతే దీంట్లో పవర్ మిర్రర్స్ అయితే దొరుకుతాయి. సో ఆటోమేటిక్ మిర్రర్ని మనము ఎలక్ట్రికల్గానే అడ్జస్ట్ చేసుకోవచ్చు, మాన్యువల్గా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ కావాలంటే రైట్, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ మిర్రర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బటన్తో మనం మిర్రర్స్ని క్లోజ్ కావాలంటే క్లోజ్, ఓపెన్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ మన హెడ్ ల్యాంప్ని మనం ఇక్కడ మన హైట్ ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెంబర్స్లో ఉంటాయి, 1 to 5 ఉంటాయి అనమాట. సో మనం ఈ 1 to 5 స్టేజెస్లో మన హైట్కి తగ్గట్టు మనం హెడ్ ల్యాంప్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట, డ్రైవర్ సైడ్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇక్కడ కిల్ స్విచ్ బటన్ అనేది దొరుకుతుందన్నమాట ఇంజన్ది. మనం ఇక్కడ ఫస్ట్ టైం ప్రెస్ చేసినట్లయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. అండ్ సెకండ్ టైం మనం ప్రెస్ చేసినప్పుడు మన ఇగ్నిషన్ అయితే ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మనం బ్రేక్ పెడల్ మీద కాలు పెట్టకుండా ఇలా బటన్ అనేది ప్రెస్ చేస్తే అప్పుడు మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మనం వెహికల్ని ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనము బ్రేక్ పెడల్ మీద లెగ్ అనేది ఉంచాలి. సో ఎప్పుడైతే మనం బ్రేక్ పెడల్ మీద కాలు పుష్ చేసి పెడతామో అప్పుడు ఫస్ట్ ఒక్క ప్రెస్లోనే మనకి వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ట్రిప్ అండ్ ఓడోమీటర్ని సెట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కింద అయితే బటన్ ఇచ్చారు స్టీరింగ్ కింద. నాకు ఇది ఒక చిన్న డిసడ్వాంటేజ్ అనిపించింది. మీకు డిసడ్వాంటేజ్లో అనిపించిందా లేదా అడ్వాంటేజ్లో అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ట్రిప్ మీటర్ని మనం ఆ బటన్తో అయితే కంట్రోల్ చేయొచ్చు. ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ మన వెహికల్లో ఉన్న ఫ్యూయల్తో మనం ఎన్ని కిలోమీటర్స్ అయితే వెళ్ళగలుగుతాం అనేది రేంజ్ కూడా చూపిస్తుంది. అండ్ అదేవిధంగా యావరేజ్ కూడా చూపిస్తుంది. అనలాగ్ మీటర్ చాలా మంచిగా అనిపిస్తుంది వెహికల్ ఆన్ చేసేటప్పుడు. సో ఇలా ఉంటుందన్నమాట గైస్ వెహికల్ ఆన్ చేసినప్పుడు ఇగ్నిషన్ అనేది. మీలో ఎంతమంది డిజిటల్ మీటర్ ఫ్యాన్స్ అండ్ ఎంతమంది అనలాగ్ మీటర్ ఫ్యాన్సో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మనకి స్టీర్ వీల్ కూడా ఫుల్ లెదర్లో అయితే లభిస్తుంది ఈ వెహికల్లో. సో ఇది వచ్చేసి మిడ్ వేరియంట్ అనమాట, టాప్ వేరియంట్ అయితే కాదు, మిడ్ వేరియంట్. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని కంట్రోల్ చేయడానికి మనకైతే స్టీరింగ్ వీల్లో కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాల్యూమ్ హై కావాలంటే హై అండ్ లో కావాలంటే లో చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంత పెద్ద వెహికల్లో మనకి క్రూజ్ కంట్రోల్ లేకపోతే ఎలా అని అనుకుంటున్నారా? డోంట్ వరీ, మనకైతే క్రూజ్ కంట్రోల్ ఉంది. కాకపోతే స్టీరింగ్ వీల్లో అయితే మనకి క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ కింద నాబ్ కనపడుతుంది కదా, ఈ నాబ్తోనే మనం క్రూజ్ కంట్రోల్ అనేది సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకైతే పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయన్నమాట, బ్యాక్ కెమెరా సెన్సార్. సో మనం ఇక్కడ పార్కింగ్ బటన్ ఆన్ చేస్తానే మనకి మన డిస్ప్లే పక్కన అయితే సెన్సార్ ఆన్ అయిందనే ఒక ఇండికేషన్ అయితే వస్తుంది. అండ్ మనం చూసుకున్నట్టయితే మనకి 10.1 ఇంచ్ డిస్ప్లే అయితే దొరుకుతుంది. సో ఇది వచ్చేసి ఎల్ఈడి డిస్ప్లే అనమాట, టచ్ స్క్రీన్ దట్టు. సో మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు స్క్రీన్ని. అండ్ అదేవిధంగా మనకి ఇంకొక మెయిన్ ఫీచర్ కూడా ఉంది ఈ కార్లో, అదే జీపీఎస్ అండ్ నావిగేషన్. సో ఈ ఫీచర్ ద్వారా మనం మన డెస్టినేషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఫోన్తో కనెక్ట్ చేసుకొని వన్స్ సెట్ చేసుకున్నామంటే వితౌట్ ఎనీ డిలే అండ్ వితౌట్ ఎనీ ల్యాగ్ మనమైతే మన డెస్టినేషన్ని రీచ్ అవ్వచ్చు. మీడియాలో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి బ్లూటూత్, రేడియో అండ్ ఐప్యాడ్ అండ్ అదేవిధంగా స్మార్ట్ లింక్స్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ యూఎస్బీ ఆప్షన్స్లో కనుక మనం వెళ్ళినట్టయితే మనం ఫోన్ని పేర్ చేసుకొని సాంగ్స్ ఇంకా అదేవిధంగా ఫోన్స్ కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ డిస్ప్లే కింద సైడ్ చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా ఏసీ కంట్రోల్స్ అయితే దొరుకుతాయి టోటల్గా. అండ్ మనం ఇక్కడ టెంపరేచర్ని లో కావాలంటే లో, హై కావాలంటే హై చేసుకోవచ్చు. ఏసీ ఫ్యాన్ స్పీడ్ని మనమైతే ఆటోలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎమర్జెన్సీ పార్కింగ్ లైట్స్ బటన్ కూడా మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న 3 బటన్స్ వచ్చేసి బ్యాక్ ప్యాసింజర్స్ కోసం ఏసీ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. వాళ్ళు కావాలంటే బ్యాక్ నుండి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ ఫ్రంట్ నుండి అయినా ఆపరేట్ చేయొచ్చు. అండ్ గైస్, కో ప్యాసింజర్ అయితే ఇండిపెండెంట్గా అతనికి నచ్చినట్లుగా తను టెంపరేచర్ హై అండ్ లో కూడా చేసుకోవచ్చు. అండ్ మన థింగ్స్ని స్టోర్ చేసుకోవడానికి మంచి స్పేషియస్ గ్లో బాక్స్ అయితే ఉంది, మనం మన థింగ్స్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంకొక చిన్న స్పేస్ బాక్స్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే మన వ్యాలెట్ లేదా మనీని అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ స్పేషియస్ బాక్స్ కింద చూసుకున్నట్లయితే మనకి 4-wheel డ్రైవ్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి. సో మనం ఈ వెహికల్ని ఈ బటన్ ద్వారా మనం ట్విస్ట్ చేసినట్లయితే 4-wheel హై కానీ 4-wheel లో కానీ చేసుకోవచ్చు. అండ్ దీని పక్కనే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ బటన్స్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇంకా స్పోర్ట్స్ మోడ్లో మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ పక్కన వచ్చేసి డి అనమాట, డి అంటే డ్రైవ్ మోడ్, ఎన్ అంటే న్యూట్రల్ అండ్ అదేవిధంగా ఆర్ అంటే రివర్స్. మనకి ఈ వెహికల్లో పార్కింగ్ టైంలో చాలా అంటే చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట బ్యాక్ కెమెరా ఉంటే. సో మనకి ఇక్కడ చూడొచ్చు ఎంత మంచి క్వాలిటీతో బ్యాక్ కెమెరా ఉందో. అండ్ ఫైనల్గా పీ స్టాండ్స్ ఫర్ పార్కింగ్ అనమాట. మనకైతే ఈ వెహికల్లో ఎలక్ట్రికల్ హ్యాండ్ బ్రేక్ అయితే ఉండదు, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది.
టొయోటా కంపెనీ ప్రాడో కార్లో మనకు వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ని ప్రొవైడ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు మనం ఈ బటన్తో మన మినీ ఫ్రిడ్జ్ని ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో కూల్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే దీంట్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా నాకు ఎంతో నచ్చిన థింగ్ సన్ రూఫ్ అనమాట. సో ఇక్కడున్న బటన్తో మనం సన్ రూఫ్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ సన్ రూఫ్ డోర్ని క్లోజ్ చేయాలనుకుంటే సేమ్ బటన్ని ఆపోజిట్ డైరెక్షన్లో లాంగ్ ప్రెస్ కనుక చేస్తే సన్ రూఫ్ డోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ దీని కింద ఉన్న కర్టెన్ మాత్రం మనము మాన్యువల్గా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సింగిల్ టచ్లో 2 లైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనం సింగిల్ ట్యాబ్లో మనం ఈ 2 లైట్స్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా గాగుల్ స్పేస్ కూడా ఉంది మనకి ఫ్రంట్ సైడ్. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు సన్లైట్ షేడ్స్లో మనకి మిర్రర్ అనేది లభిస్తుంది. మెయిన్ ఫీచర్ ఏంట్రా అంటే మనము మిర్రర్ ఓపెన్ చేసినప్పుడల్లా మనకి పైన లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఈ సేమ్ ఫీచర్ అనేది మనకి బోత్ సైడ్స్ కనిపిస్తుంది. సేమ్ చూడొచ్చు, మనం ఎప్పుడైతే మిర్రర్ ఓపెన్ చేస్తామో లైట్ అనేది ఆన్ అవుతుంది. ఈ వెహికల్లో ఇంకొక మిస్సింగ్ థింగ్ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది దొరకదనమాట. అదొక చిన్న డిసప్పాయింటింగ్ థింగ్. గైస్ చూసారు కదా టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్. సేమ్ టు సేమ్ వెహికల్ మనం ఇండియాలో కనుక పర్చేస్ చేయాలనుకుంటే దగ్గర 1,30,00,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది ఈ వెహికల్ది. అదే మనం కువైట్లో చూసుకున్నట్లయితే ఈ వెహికల్ని ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే దీని ప్రైస్ కువైట్ దినార్లో వచ్చేసి 15,000 కువైట్ దినార్ అనమాట. అదే మన ఇండియన్ ప్రైస్లో చూసుకుంటే 50 lakhs. ఒకవేళ మనం కనుక ఈ వెహికల్ని కువైట్లో పర్చేస్ చేసినట్లయితే 60 to 70 lakhs వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా రెంట్ విషయానికి వచ్చేసరికి ఫర్ సపోజ్ ఇప్పుడు చూపించిన నేను సేమ్ వెహికల్ని మీరు కనుక రెంట్కి తీసుకోవాలనుకుంటే కువైట్లో 70,000 అబోవ్ అండ్ 1 lakh బిలో అయితే ఉంటుంది. ఏంట్రా పర్ మంత్కి ఈ వెహికల్కి ఇంత పే చేయాలా మనము అని అనుకున్నట్లయితే మీరు తప్పు పడుతున్నట్టు. ఎందుకంటే మనం ఒకవేళ ఏదైనా కంపెనీలో ఒక వెహికల్ని రెంట్కి తీసుకున్నట్లయితే మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. Stay tuned with our channel for the next amazing video. Until then, love you all. Take care. Bye bye.